హలో అండి, నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండి వేసవిలో మన శరీరాన్ని చల్లబరిచే పెసర లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ లడ్డు రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియో లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 2 గ్లాసుల పెసర్లను తీసుకొని అందులో నీళ్లు పోసి బాగా కడిగి నీరంతా వంపేసి ఒక స్ట్రైనర్లో పోసి నీళ్లు మొత్తం పోయాక ఒక శుభ్రమైన కాటన్ క్లాత్పై పెసర్లను వేసి తుడిచి కాసేపు గాలికి ఆరనివ్వాలి. నేను ఈ ప్రాసెస్ మొత్తం చేయట్లేను, ఎందుకంటే ఈ లడ్డులను స్టోర్ చేసుకోవట్లేను, అందుకని ఏమీ ఆరపెట్టుకోవట్లేదు. మీరైతే ఈ ప్రాసెస్ చేసుకోండి. పెసర్లు ఆరిన తర్వాత మందపాటి అడుగు ఉన్న కడాయిని పెట్టి పెసరపప్పును వేసి మంటను పూర్తిగా సిమ్లో ఉంచి 7 నుంచి 8 నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలి. మంట పెంచితే పప్పు మాడిపోయి లోపల పచ్చిగా ఉండిపోతుంది, కాబట్టి ఓపికగా వేయించుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక 2 ఇలాచి, కొంచెం బెల్లం వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి అందులో కొన్ని బాపులను వేసి ఫ్రై చేయాలి. కొంచెం కలర్ వచ్చాక అన్ని జీడిపప్పు వేసి దూరగా వేయించుకొని వాటిని తీసేసి అందులోనే కిస్మిస్ను వేసి ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా తీసేసి అందులోనే మళ్ళీ కొంచెం నెయ్యిని వేసి ముందుగా మిక్సీ పట్టుకున్న పెసరపిండిని వేసి చిన్న మంటపై కలుపుతూ వేయించుకోవాలి. కమ్మని సువాసన వస్తూ రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఫ్రై చేసిన పిండిని మళ్ళీ మిక్సీ జార్లో వేసి అందులోనే 2 గ్లాసుల పెసర్లకు 1 గ్లాసు బెల్లం వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మొత్తాన్ని ఒక కడాయిలో తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని గుండ్రని లడ్డులుగా చుట్టుకోవాలి. అంతే, ఎంతో కమ్మని నోట్లో వేసుకుంటే కరిగిపోయే పెసర లడ్డు రెడీ అయిపోతుంది. రోజుకో లడ్డు తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ట్రై చేయండి. అండ్ మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి.